ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం ఒక్క మాట, మీరు గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఏమైనా ప్రాజెక్టులు కడితే పెరిగిందా? అది మామూలుగా పెరిగిందండి, మామూలుగా వచ్చినట్టు వర్షాధారము ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. ఓకే, 1 to 1 వద్దు మల్లేశ్వర్ గారు ప్లీజ్. రైట్ సత్యవతి గారు, సత్యవతి గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు వద్దరు కానీ ప్లీజ్ సత్యవతి గారు. ఇప్పుడు నాదొక ప్రశ్న. ఇప్పుడు నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది సార్, కానీ నాకున్న పొలం అంతా కూడా బీడుబడ్డ పొలము, రాళ్ళు రప్పలున్న పొలం. నేను రైతును కదా, నేను దాన్ని ఏదో ఒక రకంగా సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి నాకు రైతు భరోసా రావాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మా నాన్నే ఉన్నాడు సార్, మా నాన్న రైతు, మా నాన్నకు ఒక 10 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు పంటది, 5 ఎకరాలు పండదు. ఆ పండని దాంట్లో 2 కొడుకులు అనుకుందాము. ఒక కొడుకుకు ఒక 5 ఎకరాలు పోతే ఇంకో కొడుకు 5 ఎకరాలు పోతుంది. ఆ మిగిలిన 2 ఎకరాలు సంబంధించిన దాంట్లో సాగుకు పనికిరాదా? ప్రకటిస్తారా? రాళ్ళు రప్పలు, మీరు బాగండి సార్, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళను రైతులుగా గుర్తించమని చెప్తుందా మరి ఈ గవర్నమెంట్? అలాంటి ప్రణాళిక వీళ్ళ దగ్గర అంటే వాళ్ళు ఆలోచనతో ముందుకెళ్తున్నారా? రాళ్ళు రప్పలు ఉన్న భూములకు సంబంధించిన వాళ్ళు కూడా రైతులే. ఆ భూములలో కూడా పంటలు పంటాయి. ఎందుకంటే నేను రైతు బిడ్డను కాబట్టి చెప్తున్నా అక్కడ ఎలాంటి పంటలు పంటాయి? వర్షాధారిత పంటలు పంటాయి. జొన్నలు వేసుకోవచ్చు, మొక్కలు వేసుకోవచ్చు, అర్థమైందా? రాగులు వేసుకోవచ్చు. కావాలంటే మానవతరాయి రండి, మీరు నాతో పాటు పోదాం, మనము పొలాలకు పోయి చూసుకుందాం. సరేనా? ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అట్లాంటి భూములే ఉంటాయండి, అట్లాంటి భూములే ఉంటాయి. బోరు బాబులు ఉన్న కొంచెం పెద్ద రైతులు అయితే అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి పంటాయి. అసలు రైతు మానవతరాయ్ గారు ఏం చెప్తారు? రాళ్ళు రప్పలున్న భూముల్లో వ్యవసాయం చేయాలని, పంటల్ని ప్రోత్సహించాలని, అట్లా రాళ్లు రప్పలు చేసుకోకుండా పంటలు చేయడం సాగు చేయాలనే పెట్టుబడి సాయం ఇస్తుంది ప్రభుత్వం. ఈ పథకం పేరే పంట పెట్టుబడి సాయం. నేను పంట పండిను, నేను అట్నే కూర్చుంటా, నాకు డబ్బులు కావాలంటే ఇది కుదరదు, ఇది పద్ధతి కాదు. మరి అదే ఆ పని కేసీఆర్ గారు చేసిర్రు, మీరు కూడా చేయాలి. మీరు ఇవాళ పత్రాల పేరుతో ఏం చేయదలుచుకున్నారంటే రాళ్ళు రప్పులున్న భూమి కాబట్టి దీనికి రైతు బంధు రైతు భరోసా ఇవ్వమని చెప్పి చెప్పదలుచుకున్నారు. నేను వ్యవసాయం చేయను, నాకు రాళ్ళు ఉన్నాయి, ఏదో ఒక పంట వేయండి, ప్రభుత్వం ఇవ్వకపోతే సాయం చేయకపోతే ప్రభుత్వం అనగాల. రాళ్ళు రప్పలున్న భూములు అని చెప్పేసి సత్యవతి గారు ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం ప్లీజ్. పండించిన దానికి రాదు తీసుకోండి. వెంకరెడ్డి గారు నా సూచన ఏంటంటే, అయ్యా దల్జిత్ సింగ్ గారు ఆయన పంజాబ్ హర్యానా సరిహద్దులో పాపం 40 రోజులుగా ఎంఎస్పీ అంటే కనీస మద్దతు ధర చట్టబద్ధం కావాలని చెప్పి పాపం 5-10 వేల మంది రైతులు దాదాపు నవంబర్ 26 నుంచి ఈ రోజు శనివారానికి 40 రోజులు ఆమరణ దీక్ష చేరుకుంది. పాప ఆయన చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇకనైనా మీరు స్పందించి ఫస్ట్ ఆ సమస్యను పరిష్కరించే విధంగా. మానవతరాయ్ గారు 55 ఏళ్ళు ప్లీజ్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్ మధ్యలో ఇంటరప్షన్. 70,000 కోట్ల రుణమాఫీ చేసినాం, ఉమ్మడి రాష్ట్రంలో 12,000 కోట్ల పైచిలుకు చేసినాం. ఇప్పుడు కూడా అన్నదాతలకు 50,000 కోట్ల పైచిలుక బడ్జెట్ లో కేటాయించినాం. ఆల్రెడీ రుణమాఫీ విషయంలో చేసినాం, రైతు భరోసా చేయబోతున్నాం. తర్వాత రైతు బీమా కూడా 1,400 కోట్లు కేటాయించడం, పంటల నష్టానికి కూడా చెల్లించేందుకు 1,300 కోట్లు కేటాయించడం. ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ దేశవ్యాప్తంగా అక్కడ దేశంలో రైతుల బాగు కోసం వాళ్ళు ఎంఎస్పీ చట్టబద్ధం కావాలని 40 రోజులుగా పాపం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు దళిత్. దీక్ష విరమించి రైతులకు చట్టబద్ధ ఎంఎస్పీ తీసుకురండి. ఇప్పుడు ఒకటి మానవతరాయ్ గారు, రైట్ వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయాలి, కంక్లూడ్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు శివకుమార్ గారు, ఇప్పుడు ఎంఎస్పీకి చట్టబద్ధత కావాలనే దాంట్లో రెండవ అభిప్రాయం ఎవరికి లేదు. మోదీ గారి పీరియడ్ లోపల వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అనేక వస్తువులు ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటికి బ్రహ్మాండమైనటువంటి పెరుగుదల కనపడుతున్నటువంటి అంశం. 55 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ ఎందుకు చట్టబద్ధత చేయలేదు చెప్పాలి కదా. మాట్లాడతారు, ఇవాళ మీరు మాట్లాడతారు చట్టబద్ధత మీరు ఎక్కడ చేసినారు? చర్చ వెంకటరెడ్డి గారు టైం లేదు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మనకు అన్ని బయటికి వస్తాయి. బ్రహ్మాండంగా తెలంగాణ రైతులను ఎట్లా మోసం చేయాలనో వ్యూహాత్మక ఎత్తుగడలు రేవంత్ రెడ్డి గారి పాలసీలో మనకు మంత్రివర్గ తీర్మానం మనకు కనపడుతుంది. మళ్ళీ రేపు చర్చ చేద్దాం మనం దీని మీద, కాదంటే. రైట్, ఓకే మల్లేశ్వర్ గారు.